ఏపీ రాజధాని ప్రాంతంలో సీఎం ఆదేశాలు కింది స్థాయిలో అమలు కావడం లేదని అన్నారు అమరావతి రైతు జేఏసీ అధ్యక్షుడు మాదల శ్రీనివాస్. కూటమి సర్కార్ వచ్చిన తర్వాత 6 నెలల సమయం ఇవ్వాలని రాజధాని జేఏసీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటినా ఇప్పటికీ రైతుల సమస్యలు తీరలేదన్నారు. రైతుల సమస్యలు సీఎం వద్దే పరిష్కారం జరగాలన్నారు. సిఆర్డీఏ కార్యాలయం ప్రారంభోత్సవానికి అమరావతి జేఏసీకి ఆహ్వానం ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు ఆయన. రాజధాని భూములు ఇచ్చిన రైతులు రైతు కూలీల అనేక సమస్యలు పరిష్కారం కాలేదనే భావన మూలన అభద్రతా భావం కలిగిన రైతు సోదరులు సోదరిమణుల వారు ఎంతో వ్యధ చెందుతూ ఒత్తిడి కూడా లోనవుతున్న సందర్భంలో ఈరోజు జేఏసీ విస్తృత మా యొక్క కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. సిఆర్డీఏ కార్యాలయం ప్రారంభోత్సవం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతులతో జరుగుతుందని మేము కూడా తెలుసుకోవడం జరిగింది. దీన్ని బట్టి రైతు నాయకులు రైతు ప్రతినిధి సంస్థల యొక్క పరిస్థితి ఏంటనేది ఇంకా ఇంతకన్నా వివరంగా మేము మీకు చెప్పక్కర్లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మేము మొదట 6 నెలలు వారికి సమయం ఇవ్వాలి, వారు తిరిగి పునర్నిర్మాణ కార్యక్రమాల గురించి ఒక ప్రణాళిక నిధులు సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో మేము ఎటువంటి కార్యక్రమాన్ని చేపట్టకుండా మాకు చేతనైన సహాయ సహకారాలు ఇస్తూ ముందుకెళ్ళడం జరిగింది. పాత సమస్యలతో పాటు పరిష్కారం కాకపోవటమే కాకుండా కొత్త సమస్యలను సిఆర్డీ అధికారులు తీసుకురావడం జరుగుతూ ఉంది.